ఓం నమో వెంకటేశాయ. భక్త్యంతరాయ వారణా ముక్త్యంత సాధనాయన గోవింద గోవింద. నయన విజితహేమా నారదేనోక్తధామ నియతగతిలలామా నాదరేప్యాప్తకామః నతజనహితవామా నందదానేన రామః నరహరిరితి నామా నోస్తు చాంతర్ద్వినామా అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నరసింహ స్వరూపంలో మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. చంచలా సేవ్యపాదాయ చంచలానాం హితాయ చ చంచలాన్యసుతత్వాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాగుణసులక్షణసత్వమూర్తిం వ్యాసప్రసూతశుకపూజకపుణ్యపూర్తిం ప్రహ్లాదనాదరవచ శమితాంతరార్తిం సన్మందిరం విశతభాగవతం సుకీర్తిం. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుడు తన మాటలతో స్వామిని స్తుతి చేసుకున్నాడు, స్వామిని సంతోషపెట్టాడు అని కూడా చెప్పుకోవాలి. స్వామి కూడా సంతోషపడి వరాలు ఏమన్నా కావాలంటే నువ్వు అడుగు అని కూడా అన్నాడు. ఆ అనటం కూడా దాని వెనకాల కూడా నేను చాలా సంతోషపడ్డాను, అసలు నేను సంతోషపడకపోతే నీకు నా దర్శనమయ్యే అయ్యుండేది కాదు, నేను సంతోషపడి దర్శనమిచ్చాను, నీ మాటలకి సంతోషపడి నీకు వరం కూడా ఇస్తున్నాను, చెప్పు అడుగు అని అన్నాడు. అంటే వెంటనే నారద మహర్షి గారు కథలో అందుకుని, మా శిష్యుడు అలాంటి వాడు కాడు, మా శిష్యుడు ఎంత ప్రలోభ పెట్టినా సరే కోరికలను కోరుకోడు, అలాంటివాడు గట్టివాడు అని ముందొక మాట చెప్పాడు. అసలు ఇంత దూరం ప్రహ్లాదకృత స్తుతిని ఇంత వివరంగా చెప్పడంలో నారద మహర్షి గారి ఆంతర్యాలు 2-3 రకాలుగా ఉన్నాయి. ఒకటి, స్తుతి ఉన్నదిన్నట్లుగా అందాలి. రెండవది, ఆ స్తుతిని చూసి మనలాంటి వాళ్ళు ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి. మూడవది, తన శిష్యుడు ప్రహ్లాదుడు ఆయన యొక్క గొప్పదనం మనందరికీ తెలియాలి. ఈ కారణాలతో ఆయన వివరంగా స్తుతిని ఉన్నదిన్నట్లుగా మనకు చెప్పాడు. ఆ చెప్పడంలో భాగంగానే మా శిష్యుడు చాలా గొప్పవాడు అని ఒక్కసారి నోటితో అనుకోవటానికి ఈ మాట చెప్పేశాడు. ఏవం ప్రలోభ్యమానోపి వరైర్లోక ప్రలోభనైః ఏకాంతిత్వాత్ భగవతి నైచ్ఛత్తానసురోత్తమ అని. అయితే స్తుతి చేసేటప్పుడే ప్రహ్లాదుడు నాకేమి అక్కర్లేదు, బ్రహ్మాది దేవతలకు కావలసినట్లుగా కోపాన్ని పోగొట్టుకో, మిగతా మానవులకి మిగతా జీవులందరికీ కూడా మంచి ఫలితాలను ఇవ్వు, నాకేమీ అక్కర్లేదు, నేను అసలు సంసారం అన్నా కూడా భయపడటం లేదు, నిన్ను చూసి కూడా భయపడటం లేదు అని అన్నాడు కదా. నాకేం అక్కర్లేదు అనే మాట ప్రహ్లాదుడు అంటూనే ఉన్నాడు కదా. అంటూనే ఉన్నా సరే భగవంతుడు వరం వృణీష్వ వరం వృణీష్వ అని మళ్ళీ ఎందుకన్నాడు అంటే భగవంతుడి ఆంతర్యం కూడా 2 రకాలుగా ఉంది. ఒకటి, ఈ వరం వృణీష్వ అన్నప్పుడు ప్రహ్లాదుడు మంచి సమాధానం చెప్తాడు, ఆ చెప్పిన దాన్ని విని మిగతా వాళ్ళు కాస్త బుద్ధి తెచ్చుకుంటారు. రెండవది, నా భక్తుడు ప్రహ్లాదుడు అతని గొప్పదనం అందరికీ తెలుస్తుంది, ఎంత స్వామి ప్రత్యక్షమయ్యి బలవంత పెట్టినా సరే నాకు వరం అక్కర్లేదు
అని కోరుకునే స్థాయివాడు ఆయన. అంత గొప్ప మహావైరాగ్యవంతుడు అని అందరికీ తెలుస్తుంది. నా భక్తుడు గొప్పతనం అందరికీ తెలుస్తుంది అని ఆయన భావిస్తున్నాడు. అందుకని ఆయన కూడా ఆయన వరం అక్కర్లేదన్నా సరే వరాలనిస్తా తీసుకో, వరాలనిస్తా తీసుకో అని అన్నాడు. ఏదో పైకి ప్రహ్లాదుడు నాకేం అక్కర్లేదు అంటున్నాడు, లోపల మాత్రం చాలా దాచుకున్నాడు అనే అభిప్రాయం పరమాత్మ కూడా ఏం లేదు. ఎందుకంటే పరమాత్మ మనలాగా పై మాటలను చూసి మోసపోవలసిన అవసరం లేదు. హృదయం లోపల ఉండేటువంటి ప్రతి చీలిక, ఆ చీలిక తాలూకు ప్రతి పీలిక ఆయనకి తెలుసు. ప్రహ్లాదుడు ఏం కర్మ, అందరి లోపల ఉండేటువంటి సంస్కారాలు, వాటి చీలికలు పీలికలు అన్నీ తెలిసినవాడు ఆయన. కాబట్టి ప్రహ్లాదుడు ఏ అభిప్రాయంతో అంటున్నాడు అనే సంగతి ఆయనకి తెలుసు. ప్రహ్లాదుడి యొక్క మనశ్శుద్ధి అనేది ఆయనకి పూర్తిగా ఎరుకే. కానీ చెప్పే సమాధానాన్ని బట్టి మిగతా వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు. ఆ ప్రహ్లాదుడి యొక్క కీర్తి వ్యాపిస్తుంది, దానివల్ల అందరికీ మంచి జరుగుతుంది అనే అభిప్రాయంతో ఈ కోరుకోమనే ఆఫర్ ఇచ్చాడు. దాన్ని ప్రహ్లాదుడు ఏ రకంగా కాదంటున్నాడు అనే విషయాన్ని 10వ అధ్యాయంలో శ్రీ నారద ఉవాచ, నారద మహర్షి గారు మొదలుపెట్టి చెప్తున్నారు. మా శిష్యుడు అతను భక్తియోగస్య తత్సర్వం అంతరాయతయార్భక మన్యమానో హృషీకేశం స్మయమాన ఉవాచ అని అంటున్నాడు. నా శిష్యుడు ప్రహ్లాదుడు తత్సర్వం భగవంతుడు ఇచ్చినటువంటి ఈ వరం లేదా భగవంతుడు ఇస్తానన్నటువంటి వరాలు ఇలాంటివన్నీ కూడా భక్తియోగస్య అంతరాయతయా, భక్తియోగానికి విఘ్నము అని అనుకుంటున్నాడండి. భక్తియోగస్య అంతరాయతయా అర్భక, చిన్న పిల్లవాడు నా శిష్యుడు ప్రహ్లాదుడు, చిన్న పిల్లవాడైనా సరే భక్తి యోగానికి పరమాత్మ ఇస్తానన్నటువంటి వరాలు అంతరాయాలు, విఘ్నాలు అడ్డంగా ఉంటాయి అని భావించాడు. అంతరాయతయ మన్యమానః, ఆ భావనతో ఆ ఆలోచనతో స్మయమాన చిరునవ్వు నవ్వుతూ హృషీకేశం ఉవాచ. హృషీకం అంటే మనకే తెలుసు మనస్సు, ఆ మనస్సుకు కూడా ఈశ్వరుడు, మనస్సుకు అధిపతి, మనస్సు లోపలి పొరల్లో దాగి ఉన్నటువంటి విషయాలను కూడా స్పష్టంగా తెలుసుకోగలిగినటువంటి పరమాత్మ ఆయనతో ఇలా అన్నాడు. ఉవాచ, ఆయన హృషికేశుడు ఎదురుకుండా ఉన్నవాడు. మనసు లోతుల్లో ఏముంది అనే సంగతి ఆయనకి తెలుసు. మనసులో ఎక్కడా కోరిక లేదు అని కూడా ఆయనకి తెలుసు. అయినా సరే ఈ మాట అంటున్నాడు అంటే మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఈ విషయం మీద సమాధానం చెప్పాలి పరమాత్మకి అనే భావనతో చెప్పాడు. పరమాత్మ ఇస్తానన్న వరాలు మాత్రం మనకు వద్దే వద్దు, ఎందుకంటే అవన్నీ భక్తికి అడ్డం పడిపోతాయి. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది భక్తి అయితే గనక, ఆ భక్తిలో గనక ఇలాంటి వరాలు లాంటి వాటిని మసాలాలు కలిపేస్తే ఆ అనుసంధానం కాస్త పోతుంది. ఆ భక్తి అనేటువంటి గమ్ ఇద్దరి మధ్య సడలిపోతుంది, వదులైపోతుంది. అందువల్ల వేరే వరాలు మాత్రం మనకు వద్దు అని అనుకున్నాడు. భక్తియోగస్య తత్సర్వం అంతరాయతయార్భక మన్యమానో హృషీకేశం స్మయమాన ఉవాచ. అందుకని ఈ మాట చెప్పాడు మా శిష్యుడు అని నారద మహర్షి గారు మొదలు పెడుతున్నారు. ఏమని చెప్పాడు? శ్రీ ప్రహ్లాద ఉవాచ, మామాం ప్రలోభయోత్పత్త్యా సక్తం కామేషు తైర్వరైః తత్సంగభీతో నిర్విణ్ణో ముముక్షుస్త్వాముపాశ్రితః అని మొదలుపెట్టి అన్నాడు. స్వామి, నన్ను మా ప్రలోభన చెయ్యకు, వరాలడుగు అని నన్ను ప్రలోభ పెట్టకు. ఉత్పత్త్యా స్వభావసిద్ధంగానే నేను అసక్తం కామేషు, ఆయా కోరికలలో ఆసక్తి ఉంచుకోకూడదు అనే నిర్ణయం కలిగి ఉన్నాను. జన్మ ప్రభృతి, ఉత్పత్తి ప్రభృతి ఏ కోరిక లేకుండా ఉండటానికే ప్రయత్నం గట్టిగా చేస్తున్నాను. అసక్తం కామేషు, అలాంటి వాడిని నన్ను తైర్వరైః, ఆయా వరాలతో ఏ వరం కావాలంటే ఆ వరం ఇస్తాను, అసలు పూర్తి కామపూరోస్మ్యహం నృణాం అని అలా వరాలను ఇస్తానని చెప్పి నన్ను ప్రలోభ పెట్టకు. తత్సంగభీత, ఈ కామాలతో ఎప్పటికైనా సరే నాకేమైనా ఆసంగం కలుగుతుందా, ఆసక్తి కలుగుతుందా, లేకపోతే సంబంధం కలుగుతుందా, నేను కూడా మిగతా వాళ్ళలాగా కోరికలు కోరుతూ కాలక్షేపం చేసేస్తానా అని ఎప్పుడు భయపడుతూ ఉంటాను నేను. తత్సంగభీత నిర్భిన్న, ఇలాంటి
కోరికలను ఎన్నో జన్మలలో కోరి కోరి విసిగి వేసారిపోయి ఉన్నాను. నిర్విణ్ణ, పూర్తిగా వైరాగ్య మార్గంలోకి వచ్చేసాను నేను. నిర్విణ్ణ ముముక్షు, అసలు ఈ సాంసారికమైనటువంటి వరాలు కావు, ఈ సంసారాన్నే విడిచిపెట్టి పారిపోదాము అని వెళ్ళిపోతున్న వాడిని నేను. అలాంటి వాడి నా చేతుల్లో నిప్పులు పోస్తానంటావేంటి? ముముక్షు అంటేనే చేతుల్లో నిప్పులు పోస్తే ఎలాగైతే ఆలోచించకుండా వదిలేసి పారిపోతాడో, అలాగే ఈ సంసారాన్ని నిప్పులుగా భావించి వదిలేసి పారిపోయేవాడు అని అర్థం కదా. అలాంటి వాడిని నన్ను పట్టుకుని, ముముక్షువుని పట్టుకుని నా చేతుల్లో నిప్పులు లాంటి కామాలు పోస్తానంటావేమిటయ్యా? ముముక్షు అహం త్వాముపాశ్రిత, నిన్ను ఆశ్రయించుకున్నాను, నాకు మోక్షం కావాలి, లేకపోతే ఈ సాంసారికమైనవేవి వద్దు, నువ్వు మాత్రమే కావాలి అని నిన్ను పట్టుకుంటే నువ్వు మళ్ళీ నన్ను అటువైపు తోస్తాను అన్నట్లుగా నీకు మళ్ళీ వరాలు ఇస్తానంటావేమిటయ్యా అని అన్నాడు స్వామితో ప్రహ్లాదుడు. మాం ప్రలోభయ ఉత్పత్త్యా అసక్తం కామేషు తైర్వరై తత్సంగభీతో నిర్విణ్ణో ముముక్షు త్వాం ఉపాశ్రిత అనే ఈ శ్లోకంలో. మరైతే స్వామి కోరికల్ని నేను తీరుస్తాను, ఏ కోరికైనా సరే కోరుకో అని ఎందుకన్నాడు? నీ మనసులో ఉండేటువంటి వైరాగ్యం స్వామికి తెలియదా? నీ మనసులో ఏముంది అనే సంగతి స్వామికి తెలియదా? లేదా స్వామికి తెలుసు అనే సంగతి నీకు తెలియదా? నువ్వే హృషికేశ అని పిలుస్తున్నావు. అలాంటిది నీ మనసులో ఏముందని స్వామికి తెలుసు, అయినా సరే స్వామి నీకెందుకు వరాలను ఇస్తానంటున్నాడు? అందులో ఆంతర్యం ఏమిటి అనంటే దానికి తనే చెప్తున్నాడు. భృత్యలక్షణ జిజ్ఞాసు భక్తం కామేష్వచోదయత్ భవాన్ సంసార బీజేషు హృదయ గ్రంథిషు ప్రభో అని స్వామినే ఉద్దేశించి, నువ్వు నన్ను పరీక్షించాలనుకున్నావు స్వామి, నువ్వు నన్ను పరీక్షించాలనుకుంటున్నావు. పరీక్ష ఏ పరీక్ష అంటే ప్రహ్లాదుడికి భృత్య లక్షణం అనేది తెలుసా తెలియదా? ప్రహ్లాదుడికి భక్తుడు అనేవాడు ఎలా ఉండాలి అనే సంగతి తెలుసా తెలియదా? భృత్యస్య లక్షణం కిం, భక్తుడి యొక్క లక్షణం ఏమిటి అనే సంగతి ప్రహ్లాదుడికి తెలుసా తెలియదా అని నువ్వు తెలుసుకోగోరుకున్నావు. భృత్య లక్షణ జిజ్ఞాసు. అందువల్ల నేను భక్తుడు అంటున్నాను కదా, త్వాముపాశ్రిత అని చెప్పుకుంటున్నాను కదా. అందుకని భవాన్ కామేషు అచోదయత్, నీ భక్తుడనైనటువంటి నన్ను కామేషు అచోదయత్, వరాలు కావాలంటే కోరుకో అని ప్రచోదన చేస్తున్నావు. భవాన్ నువ్వు సంసార బీజేషు, భక్త లక్షణమేదో భృత్య లక్షణమేదో చెప్పమంటే నేను చెప్తాను కదా. ఆ పరీక్ష కోసం సంసార బీజాలు అంటే సంసారంలో పునర్జన్మలకు మళ్ళీ బీజాలుగా ఉపయోగపడేవి ఈ కోరికలు, ఈ వరాలు, వీటిలో నన్ను తోస్తున్నావు. సంసార బీజేషు, కేవలం సంసార బీజాలు కావు ఇవి, హృదయ గ్రంథిషు. ఒకసారి తీరినా తీరకపోయినా, సరిగ్గా తీరినా సరిగ్గా తీరకపోయినా, ఎలాగైనా సరే హృదయం లోతుల్లోకి చొచ్చుకుపోయి సంస్కార రూపంలో అక్కడే తిష్టవేసి ఆ హృదయానికి గ్రంథుల్లాగా ముడుల్లాగా పనిచేసి జీవుణ్ణి హృదయాన్ని కట్టిపడేసేటువంటివి ఈ కామాలు. హృదయ గ్రంథిషు. ఇలాంటి హృదయ గ్రంథుల్ని విడదీసుకోవాలని, సంసార బీజం అనేదాన్ని పూర్తిగా తోసిరాదనుకోవాలని నేను నిన్ను శరణు పెడితే, నేను నీకు భక్తుడనైతే మళ్ళీ ఇందులోకే నన్ను తోస్తావేమిటి? ప్రభో, ఈ ముడులను విడదీయగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి నువ్వు ఈ ముడుల్లోకి నన్ను తోస్తానంటావేంటి? ఇంకో ముడి నాకు మళ్ళీ వేస్తానంటావేంటి? ఇంకో రకంగా ముళ్ళు మళ్ళీ నాకే తగిలిస్తానంటావేంటి అని అడిగాడు. భృత్య లక్షణ జిజ్ఞాసు భక్తం కామేషు అచోదయత్ భవాన్ సంసార బీజేషు హృదయ గ్రంథిషు ప్రభో అని. అలా ఏం లేదు. భృత్య లక్షణాలను తెలుసుకోవాలంటే అలాగే అడిగి ఉంటాడు కదా. కేవలం నీ మనసులో ఏమైనా కోరికలు మిగిలిన్నాయేమో అనే ఉద్దేశంతోనే స్వామి వరాలు అడగమన్నాడు అంటే దానికి కూడా చెప్తున్నాడు. నాణ్యథా తేఖిల గురో ఘటేత కరుణాత్మన యస్త ఆశిష ఆశాస్తే నసభృత్య సవైవణిక్ అని. అఖిల గురు, ఓ జగద్గురువా,
కరుణాత్మన, కరుణే స్వభావంగా, దయే స్వభావంగా ఉండేటువంటి నీకు నీకు అన్యథా నఘటేత, ఇది కాక, నేను చెప్పిన కారణం కాక మరొక కారణంతో ఇలా వరాలు కోరుకో అని చెప్పటం అనేది కుదరదు. ఎందుకంటే నువ్వు దయే స్వభావంగా ఉన్నవాడివి, దయామయుడివి, అఖిల గురో జగద్గురువువి, అందరికంటే పెద్ద, అందరికీ ఉపదేశం చేసేటువంటి వాడివి. అసలు నువ్వే అందరికీ ఉపదేశం చేస్తావు, కోరికలను కోరుకోవద్దయ్యా, నేను ఇస్తానన్నా సరే వద్దనండి అయ్యా, మీరు ఆ కోరికల జోలికి పోకండయ్యా, వాటికంటే నేను చాలా విలువైన వాడినయ్యా అని చెప్తూనే ఉంటావు. అలాంటి వాడివి నువ్వు కోరికలను కోరుకో అని నన్ను అడగటంలో, ఏమైనా కోరికలు ఉంటే కోరు అని చెప్పటంలో వేరే కారణం ఉండటానికి వీల్లేదు. నాణ్యత తే అఖిల గురో ఘటేత కరుణాత్మన. ఈ కోరికలన్నీ అనర్థాలు అని తెలిసినటువంటి నువ్వు ఆ అనర్థాలలో నాలాంటి వాడిని మళ్ళీ తోయాలి అని అనుకోవు. నాణ్యథా తేఖిల గురో ఘటేత కరుణాత్మన. అందువల్ల నువ్వు భృత్య లక్షణ జిజ్ఞాసు, భృత్యుల యొక్క లక్షణం ఏంటి, భక్తుల యొక్క లక్షణం ఏంటి అని నా నోటి నుంచి తెలుసుకోబోతున్నావు. నేను చెప్తాను. యస్త ఆశిష ఆశాస్తే నస భృత్య సవై వణిక్. ఏ కోరికలను కోరనివాడే నీ భృత్యుడు, ఏ కోరికలను కోరనివాడే నీ భక్తుడు. ఎవరైతే యస్తే ఆశిష ఆశాస్తే, నీ నుంచి ఏదైనా ఒక కోరిక కోరతారో వాళ్ళు నీ భృత్యులు కారు, నీ భక్తులు కారు. యస్తే ఆశిష ఆశాస్తే న సభృత్య. అలాంటివాడు నీ భక్తుడు కాడు, నీ భృత్యుడు కాడు. సవై వణిక్, వాడు వ్యాపారి, వాడు నీతో వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఏమని వ్యాపారం చేస్తాడు? నేనేదో నీ మీద పువ్వు వేస్తాను, నువ్వు నాకు ఇది ఇవ్వు, నేనేదో నీకు ఇది ఇస్తాను, నాకు ఇది ఇవ్వు, నేను ఇచ్చేటప్పుడేమో తక్కువ ఇస్తాను, నువ్వు ఇచ్చేటప్పుడు నాకు అనంతంగా ఇవ్వు, ఎక్కువ ఇవ్వు. వ్యాపారంలో అదే కదా సూత్రం, పెట్టుబడి తక్కువగా ఉండాలి, లాభం ఎక్కువగా ఉండాలి. కాబట్టి నేను పెట్టుబడి తక్కువ పెడతాను, నువ్వు లాభం నాకు ఎక్కువ ఇవ్వు అని నీతో వ్యాపారం చేసేవాడు వాడు. కాబట్టి సహా వణిక్, అలాంటి వాడు వణిక్. నీ నుంచి ఏదైనా కోరిక కోరితే వాడు వ్యాపారి కిందే లెక్క. ఎవరితో వ్యాపారి? భగవంతుడితో వ్యాపారి అనేదే లెక్క. యస్త ఆశిష ఆశాస్తే నసభృత్య సవై వణిక్. ఇదే భృత్యుడి యొక్క లక్షణం. ఏమి? పరమాత్మ నుండి ఏమీ కోరుకోకపోవటం, ఏమీ కోరుకోకుండానే పరమాత్మ మీద భక్తి కలిగి ఉండటం, నిష్కామ భక్తి కలిగి ఉండటం అనేదే భక్తుడి యొక్క లక్షణం. ఇదే భృత్యుడి యొక్క లక్షణం అని ప్రహ్లాదుడు చెప్పాడు. నాణ్యథా తే అఖిల గురో ఘటేత కరుణాత్మన యస్తే ఆశిష ఆశాస్తే న సహ భృత్య సవై వణిక్ అని. దాన్నే మరొక శ్లోకంలో వివరంగా చెప్తున్నాడు. ఆశాసానో నవైభృత్య స్వామిన్యాశిష ఆత్మన న స్వామీ భృత్యత స్వామ్యం ఇచ్చన్ యో రాతి చాశిష అని. ఆశాసాన స్వామిని ఆశిష ఆత్మన తనకి ఏదైనా ఒక కోరికని స్వామిని, తనకు స్వామిగా, తనకు పూజ్యుడిగా, తనకు సేవ్యుడిగా ఒక మనిషినో లేదా పరమాత్మనో భగవంతుడినో పెట్టుకుని ఆశిష తనకు కావలసిన కోరికలను అక్కడ ఆశాసాన కోరేటువంటి వాడు సవై నభృత్య. అలాంటివాడు ఎప్పటికీ భక్తుడు కాలేడు. అలాంటి వాడిని భక్తుడి కింద జమ కట్టకూడదు. ఇంకొక అంశం కూడా ఉంది. నస్వామి భృత్యత స్వామ్యం ఇచ్చన్యో రాతి చాశిష. ఎవరైనా సరే భృత్యత తన భక్తుడి నుండి కానీ లేదా తన యొక్క సేవకుడి నుండి కానీ వీడు నేను గనక వీడి కోరికలు తీరిస్తే నన్ను స్వామిగా, నన్ను యజమానిగా ఒప్పుకుంటాడు అనే ఉద్దేశంతో కోరికలు తీర్చే మాట అయితే వాడు యజమాని కాడు, వాడు కూడా వ్యాపారి కిందకే వచ్చేస్తాడు. న స్వామి, అలాంటివాడు నిజమైన యజమాని కాడు. ఎలాంటివాడు? భృత్యత స్వామ్యం ఇచ్చన్, భృత్యుడు నుండి తనను, అంటే స్వామిని లేదా కోరికలను తీర్చేటువంటి తనను భృత్యుడికి స్వామిగా ఒప్పుకోవటానికి, ఆ భృత్యుడు ఒప్పుకోవటానికి స్వామ్యం ఇచ్చన్ యో రాతి చాశిష. ఆ భృత్యుడి యొక్క కోరికలను తీర్చేవాడు, భృత్యుడికి ఏదో ఇవ్వాలనుకునేవాడు, వాడు కూడా నిజమైన స్వామి కాడు. నిజమైన స్వామి అంటే భృత్యుడికి ఏ అవకాశం లేకపోయినా, ఏ కారణం లేకపోయినా సరే అన్నీ ఇచ్చేసేటువంటి వాడు. ఏ కారణము లేకుండా అన్నీ ఇచ్చేవాడే స్వామి.
ఏ కారణం లేకుండా సేవించేవాడే నిజమైన భృత్యుడు అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. ఆశాసానో నవైభృత్య స్వామిన్యాశిష ఆత్మనః న స్వామీ భృత్యత స్వామ్యం ఇచ్చన్ యోరాతి చాశిష అనే ఈ శ్లోకంలో. దానికి పైన చెప్తున్నాడు, అహం త్వకామస్త్వద్భక్తః త్వంచ స్వామ్యనపాశ్రయ నాణ్యథే హావయోరర్థః రాజసేవకయోరివ అని. అహం నేను, అకామః అహంతు పోని అహంతు నేనైతే మాత్రం, అకామః ఏ కోరిక లేనివాడిని, అందులోనూ నీ నుండి ఏదో కోరిక తీర్చుకోవాలి అనే అభిప్రాయం నాకు లేనే లేదు. త్వద్భక్తః నిష్కామంగా నీ యందు భక్తి కలిగి ఉన్నవాడిని. త్వంచ నువ్వు ఎలాంటి వాడివి, అనపాశ్రయ స్వామి నేను అంటే పరమాత్మను ఈ ప్రహ్లాదుడికో మరొకడికో కోరికలు తీరిస్తే ఈ ప్రహ్లాదుడో మరొకడో నన్ను స్వామిగా పరమాత్మగా భగవంతుడిగా ఒప్పుకుంటారు అనే అభిప్రాయంతో ఎప్పుడూ ఉండవు. ఎవరైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ యొక్క స్వభావం స్వరూపం అనేది ఎప్పటికీ మారదు, ఒకే రకంగా ఉంటుంది. అనపాశ్రయ స్వామి ఏ అభిప్రాయము లేకుండానే కోరికలు తీర్చేటువంటి స్వామివి నువ్వు. కోరికలు తీరే సందర్భం వస్తే లేకపోతే వేరే కారణం ఉంటే వాళ్ళకి తీరుస్తావు అంతే, అంతే తప్ప ఏదో ఒక కారణంతో నువ్వు ఆ పని చేయవు. త్వంచ స్వామి అనపాశ్రయ నాణ్యథ ఇహ ఆవయోరర్థ. ఏదో ఒక కోరిక మన మధ్య ఉండి అది తీర్చేవాడివి నువ్వు, తీరిస్తే సంతోషపడేవాడిని నేను అనేటువంటి సంబంధం మన ఇద్దరి మధ్య లేదు. నాణ్యథ ఇహ ఆవయోరర్థ. ఈ భక్తి అనే విషయంలో ఈ సందర్భంలో మనిద్దరికీ వేరే రకమైనటువంటి సంబంధం లేదు, మనిద్దరికీ వేరే ప్రయోజనం లేదు. ప్రయోజనం నీకు అసలు అక్కర్లేదు, నాకు కూడా ప్రయోజనం అనేది అక్కర్లేదు. రాజసేవకయోరివ. రాజుకి సేవకుడికి ఆ తేడా ఉంది. రాజుకి సేవకుడికి ఈ స్వామి భృత్యభావం అనేటువంటి సంబంధం ఉంది. రాజు అనేవాడు స్వామి, సేవకుడు అనేవాడు భృత్యుడు. వీళ్ళిద్దరిలో రాజు అనేవాడు ఆ భృత్యుడు అనేవాడికి డబ్బులు ఇస్తాడు, లేకపోతే వాడు కోరిన కోరికలను తీరుస్తాడు. ఎందుకు తీరుస్తాడు? తీర్చకపోతే ఒక సేవకుడు తనకు దక్కడు. ఏ కోరిక తీర్చకుండా ఏ జీతము ఇవ్వకుండా ఏమీ చేయకుండా ఉంటే ఎవరో ఒకళ్ళు వచ్చి రాజుగారికి ఎప్పుడూ సేవలు చేయరు, అలా చేసే అవకాశమే లేదు. కాబట్టి రాజా భృత్యం ఆత్మనః ఇచ్చన్, భృత్యుడు యొక్క స్వామిగా తను ఉండాలి అనే అభిప్రాయంతో వాడి కోరికలు తీరుస్తాడు. సేవకుడు కూడా ఉత్తుత్తినే వెళ్ళి ఓసీకి వెళ్ళి అక్కడేమీ పని చేయడు, తన కోరిక తీర్చుకోవడానికే పనిచేస్తాడు. ఆ తన కోరిక ఎక్కువ ఎవరు తీరుస్తారో వాళ్ళ దగ్గరే పనిచేస్తాడు, వాళ్ళకే తాను సేవకుడుగా ఉండటానికి ఇష్టపడతాడు. అది రాజ సేవకులకి మధ్య ఉండేటువంటి సంబంధం. కాబట్టి వాళ్ళిద్దరి సంబంధం సోపాధిక సంబంధం. మనిద్దరి మధ్య ఉండేటువంటి బంధం నిరుపాధికమైనటువంటి భక్తి బంధం, నిష్కామమైనటువంటి భక్తి సంబంధం అని ప్రహ్లాదుడు ఈ శ్లోకంలో అంటున్నాడు. అహంతు అకామస్త్వద్భక్తః త్వంచ స్వామ్యనపాశ్రయ నాణ్యథే హావయోరర్థః రాజసేవకయోరివ అనే ఈ శ్లోకంలో. ప్రహ్లాదుడు చాలా తెలివిగా ఈ శ్లోకంలో చెప్తున్నాడు. పరమాత్మ సర్వకర్మఫలప్రదాత అని ఒక మాట ఉంది, పరమాత్మే మోక్షప్రదాత అని ఇంకో మాట కూడా ఉంది. సర్వకర్మఫలప్రదాతగా ఉండేటప్పుడు పరమాత్మ తనను పూజించిన వారికో లేదా తాను చెప్పినటువంటి సత్కర్మలు చేసిన వారికో కర్మఫలాలను ఇస్తాడు. ఇచ్చేటప్పుడు వాళ్ళకి కర్మఫలాలను ఇచ్చినందువలన వాళ్ళు తనను గుర్తిస్తారు అనేటువంటి భావంతో ఇవ్వడు. వాళ్ళు తనను పరమాత్మగా లేదా కర్మఫలదాతగా గుర్తిస్తారు అనే భావంతో ఇవ్వడు. వాళ్ళు చేసిన కర్మలకు ఫలితాలను ఇవ్వాలి కాబట్టి ఇచ్చేస్తాడు, ఊరుకుంటాడు. అలాగే మోక్షాన్ని ఇచ్చేటప్పుడు, మోక్షం అంటే ఏంటి? తత్వజ్ఞానం అనేది ఏర్పడితే, తత్వజ్ఞానం ద్వారా అజ్ఞానం అనేది తొలగిపోతే, స్వస్వరూపం అనేది తనంతట తాను ఆవిర్భూతమైతే,
ఆ స్వస్వరూపానంద అనుభవం ఆ జీవుడికి సదరు జీవుడికి కలగటం అనేదే కదా మోక్షం అంటేను. ఈ మోక్షంలో కూడా పరమాత్మ ఇచ్చేది, తన చేతిలోంచి తీసి ఇచ్చేది అనేది ఏమీ ఉండదు. పరమాత్మ ఆనంద సాగరంగా అలా ఉంటూ ఉండగా ఈ జీవుడే ఆనంద సాగరం నుంచి ఇంతకాలం బయటికి వచ్చినవాడు ఇప్పుడు అజ్ఞానాన్ని తొలగించుకొని ఆ ఆనంద సాగరంలో మళ్ళీ మునిగిపోవటం అనేదే ఉంటుంది. ఆ సందర్భంలో కూడా పరమాత్మ చేతి నుంచి తీసిచ్చేదేమీ లేదు, ఈ భక్తుడు అనేవాడు పుచ్చుకునేది ఏమీ లేదు. కాబట్టి మోక్షప్రదాత అని అనుకునేటప్పుడు కూడా మాట వరుసకి అలా అనుకున్నా సరే అప్పుడు కూడా ఈ భక్తుడికి భగవంతుడికి మధ్య ఇచ్చిపుచ్చుకోవటాలు అనేవి ఉండవు. అప్పుడు కూడా భగవంతుడు ఏదో కోరికతో ఇవ్వటం లేదా భక్తుడు ఏదో కోరికతో పుచ్చుకోవటం అనేది జరగదు. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండేటువంటి సంబంధం ఎప్పుడూ నిష్కామంగానే సర్వోత్తమంగా ఉంటుంది. సకామంగా ఉంటే మాత్రం, సకామంగా ఆ బంధం ఉంటే మాత్రం అది భక్తుడి వైపు నుంచి ఉండాలి. భక్తుడి వైపు నుంచి ఉండేటప్పుడు సకామంగా ఉంటే అది వాణిజ్యం, వ్యాపారం అవుతుందే తప్ప అసలు సిసలు భక్తి కాదు, కనీసం ఉత్తమ భక్తి కాదు అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు, ఈ శ్లోకాలలో చెప్తున్నాడు. అయితే ఎప్పటికీ స్వామి వదిలిపెట్టకుండా నేను ఇంత పెద్ద మనిషిని వచ్చి ఇంత గట్టిగా నుంచుని ఇంత పెద్ద దేహం వేసుకుని ఇంత పెద్ద సింహం మొహంతో ఇంత క్రూరంగా చూస్తున్నవాడిని కాస్త నిన్ను చూడంగానే ప్రసన్నంగా మారిపోయి లేదు నువ్వు కోరిక కోరుకో అని అంటే నాకు కోరికలే లేవు అని నువ్వు అనొచ్చా? తప్పు కదా. అందుకని నేను ఇంత ఉదారంగా నీ కోరికలు తీరుస్తానంటున్నాను కాబట్టి నువ్వు ఏదో ఒక వరం కోరవలసిందే అని గట్టిగా పట్టుపడితే దానికి ప్రహ్లాదుడు చాలా మంచి మాట మాట్లాడాడు. యది దాస్యసి మే కామాన్ వరాంస్త్వం వరదర్షభ కామానాం హృద్య సంరోహం భవతస్తు వృణే వరం అని. యది దాస్యసి, నేను ఇంత చెప్తున్నా సరే నేను ఇంకా ఇవ్వాల్సిందే అని నువ్వు పట్టుపట్టే మాట అయితే ఓ పరమాత్మ, యది దాస్యసి మే కామాన్ వరాన్, నేను కోరిన కోరికలను తీర్చాల్సిందే అని పరమాత్మమైన నీకు పట్టుదల ఉంటే వరాన్ త్వం వరదర్షభ, వరాలు ఇవ్వటంలో నువ్వు శ్రేష్ఠుడివి కదా, వరాలు ఇచ్చే వాళ్ళలో అందరికంటే ఉత్తముడివి నువ్వే కదా, మిగతా వాళ్ళెవ్వరూ ఇవ్వలేని వరమే కదా నువ్వు ఇవ్వాలి, మిగతా వాళ్ళెవ్వరూ తీర్చలేని కోరికనే కదా నిన్ను నేను అడిగి తీర్చుకోవాలి, కాబట్టి నేను అడుగుతాను నువ్వు తీర్చు. కామానాం హృదయ సంరోహం, కామాలు కోరికలేవి హృది నా మనసులో అసంరోహం మొలకెత్తకుండా ఉండేటట్లుగా నాకు కోరిక ఉంది, ఆ వరాన్ని ఇవ్వు. కామానాం హృదయ సంరోహం భవతస్తు, నీ నుంచి వరం, ఈ వరాన్ని అహం వృణే, నేను కోరుతున్నాను. వరాలు ఇచ్చే వాళ్ళలో నువ్వే శ్రేష్ఠుడివి, ఈ వరాన్ని నువ్వు తప్ప ఇంకెవరూ ఇవ్వలేరు. మిగతా వాళ్ళందరూ కోరికలను తీర్చగలరు, కానీ కోరికలే మొలకెత్తకుండా చెయ్యి అంటే ఎవ్వరి వల్ల కాదు, నువ్వు ఒక్కడివే తీర్చగలవు. భవతస్తు, నీ నుండే ఈ కోరిక తీర్చుకోవాలి, నీ నుండి ఈ కోరికే తీర్చుకోవాలి. కాబట్టి కామానాం హృదయ సంరోహం భవతస్తు వృణే వరం, ఈ కోరిక కోరుతున్నాను, నువ్వు తీర్చేసేయి అని అన్నాడు ప్రహ్లాదుడు. యది దాస్యసి మే కామాన్ వరాంస్త్వం వరదర్షభ కామానాం హృదయ సంరోహం భవతస్తు వృణే వరం అనే ఈ శ్లోకంలో. అదేమయ్యా అంత మాట అనేసావు, కోరికలను నా మనసులో మొలకెత్తనివ్వద్దు, కోరికలు మొలకెత్తినా సరే ప్రమాదం అన్నట్లు మాట్లాడేసావు కదా, అలా ఎందుకు మాట్లాడేశావు? కోరికలు ఉంటే తప్పేముంది, పాపం చాలామందికి కోరికలు ఉంటాయి, పెద్ద పెద్ద వాళ్ళకి కోరికలు ఉంటాయి, వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి కోరతారు, నేను తీరుస్తూ ఉంటాను, అందులో తప్పేముంటుంది అని ప్రహ్లాదుడిని మళ్ళీ ఇంకొకసారి పరమాత్మ అడిగితే అన్నాడు, ఇంద్రియాని మనః ప్రాణ ఆత్మా ధర్మో ధృతిర్మతి హ్రీ శ్రీ తేజ స్మృతి సత్యం యస్య నశ్యంతి జన్మనా అని. స్వామి, ఆ కామం అనేది గనక పుట్టిందంటే యస్య జన్మన, ఆ కామం అనేది మొలకెత్తిందంటే లేదా ఆ కామపు తాలూకు ఛాయ పొడ చూపింది అంటే యస్య జన్మన ఇంద్రియాణి, మొదలు ఇంద్రియాలన్నీ కూడా వాటి శక్తిని కోల్పోతాయి. ఇంద్రియాలకు ఉండేటువంటి శక్తి కామం వలన పోతుంది.
ఎందుకు అంటే ఇంద్రియాలకు శక్తిని అందించేది అసలు మనస్సు కనుక గట్టిగా ఉంటే జారిపోతున్నటువంటి ఇంద్రియాలు కూడా కాసేపు నిలబడతాయి. మనస్సే ఇంద్రియాలకు అసలు సిసలు ఊతమిచ్చేది. అలాంటి ఊతమిచ్చేటువంటి మనస్సు ఈ కామపు తాకిడికి నశించిపోతుంది. ఈ మనస్సుకి బలం ఇచ్చేది ప్రాణం ఎంత బాగా పనిచేస్తూ ఉంటే మనస్సు అంత బాగా పనిచేస్తుంది. ప్రాణం ఎంత విశుద్ధంగా తిరుగుతూ ఉంటే మనస్సు అంత బాగా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. కానీ ఈ కోరికల ధాటిని ఈ ప్రాణం కూడా తట్టుకోలేదు. ప్రాణ అపి నశ్యతి, ప్రాణం కూడా తన బలాన్ని కోల్పోతుంది. ప్రాణానికి కూడా బలాన్ని ఇచ్చేది ఆత్మ, బుద్ధి, లోపల ఉండేటువంటి అంతఃకరణం. ఆ అంతఃకరణం కాస్త జీవుడి తాలూకు అసలు సిసలు ఉపాధి. ఆ బలాన్నిచ్చేటువంటి ఆత్మ, లోపల ఉండేటువంటి అంతఃకరణం లేదా బుద్ధి నిర్ణయ స్వభావంగా ఉండేటువంటిది. ప్రాణాలను కూడా కాసేపు నిలబెట్టి ఉంచగలిగినటువంటి ఒక లోపల అంతఃకరణం ఈ మనస్సులో పొడసూపేటువంటి కోరికల ధాటికి బలాన్ని కోల్పోతుంది. అటువైపు ఆలోచించడం మొదలు పెడితే ప్రాణాలను నిలబెట్టేటువంటి తన శక్తిని కోల్పోతుంది. ఈ బుద్ధికి కూడా బలాన్ని అందించేది ధర్మం. ఈ బుద్ధిని కూడా నిలబెట్టి ఉంచేది ధర్మం ద్వారానే బుద్ధి సరిగ్గా నిలుస్తుంది. బుద్ధి సరిగ్గా నిలిస్తే ప్రాణాలు సరిగ్గా పనిచేస్తే ఆలోచనలు, మనస్సు సరిగ్గా పనిచేస్తే ఇంద్రియాలు అనేటువంటి వరస. ఈ ధర్మం అనేది కోరికల ధాటికి గాడి తప్పుతుంది. కోరికలు గనక బాగా వచ్చేస్తూ ఉంటే ఆ కోరికలను తీర్చుకోవటం గనక ప్రధానంగా మారిపోతే ఈ ధర్మం అనేది అటకెక్కుతుంది. కాబట్టి ధర్మం అనేది ధర్మో నశ్యతి. ధర్మం అనేది ఆచరించాలి అంటే దానికి ధృతి అనేది ఉండాలి, ధైర్యం ఉండాలి. ధర్మ మార్గం అనేది ఏమీ పూల పాన్పు అయితే కాదు, పూలదారి కాదు, రహదారి అసలు కాదు. ధర్మ మార్గంలో ఎన్నో కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడల్లా మిగతా వాళ్ళందరూ అధర్మ మార్గంలో ప్రయాణం చేసి మహాసంపన్నులు అవుతున్నప్పుడో లేదా వాళ్ళకు కావాల్సిన ఫలితాలు వాళ్ళు సాధించుకుంటున్నప్పుడో కూడా ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకుండా ధైర్యంగా నిలబడగలగాలి. కాబట్టి ధర్మానికి కూడా సాధనమైంది ధైర్యం. ఆ ధైర్యం ఇది గనక కోరిక అనేది గనక మనసులోకి వస్తే సడలిపోతుంది, ధైర్యం పోతుంది. కోరిక అనేది వస్తే గనక దాన్ని తీర్చుకోవడం ప్రధానమవుతుంది, ధైర్యం సడలుతుంది. ధైర్యం పోతే ధర్మము, బుద్ధి ఇవన్నీ క్రమంగా బెసిగిపోతాయి. ఈ ధైర్యం రావాలి అంటే, ధర్మ మార్గంలో ఒక స్థిరత్వం అనేది కలగాలి అంటే ఆలోచన సక్రమంగా, జ్ఞానం అనేది సక్రమంగా ఉండాలి. జ్ఞానం శాస్త్రాచార్యోపదేశజనిత జ్ఞానం, శాస్త్రవాక్యాలు, వేదవాక్యాలు, ఆచార్యవాక్యాలు వీటిని విని వీటిని అర్థం చేసుకోవటం అనే తీరులో జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానం అనేది ఈ ధైర్యానికి బలాన్ని ఇస్తుంది. జ్ఞాన బలంతోనే ధైర్యం అనేది ఉంటుంది. ఆ ధైర్యం అనేది ధర్మాన్ని నిలబెడుతుంది. కానీ కోరికలు వచ్చేస్తే ఎవరి మాటలు వినబుద్ధి కావు. ఎవరి మాటలు విన్నా సరే ఏమీ అర్థం కాదు. ఆ కోరికలు తీర్చుకోవడం ఎలా అనే తీరులోనే ఆలోచన సాగుతుంది. దాంతో మతి తప్పుతుంది. మతి తప్పింది అంటే ధర్మానికి అలాగే ధైర్యానికి బలం అనేది పోతుంది. అసలు వీటన్నిటికీ బలాన్ని ఇవ్వాలి అంటే హ్రీహి, ఒక సిగ్గుపడే స్వభావం మనిషికి ఉండాలి. సిగ్గుపడేటువంటి స్వభావం, అయ్యో ఎంత చెప్పినా, ఎన్ని కిరీటాలను ఎత్తిన పెట్టుకున్నా, ఏమి సాధించినా అసలు సాధించవలసినటువంటి తత్వాన్ని సాధించలేకపోయానే అనే తీరులో నడిచేటువంటి సిగ్గు మనిషికి ఉండాలి. సిగ్గుపడటం అనేది మనిషి యొక్క లక్షణంగా ఉండాలి. నేనేమి సాధించింది ఏమీ లేదు, సాధించవలసిందే ఇంకా ఎక్కువ ఉంది, అదంతా అలాగే ఉండగా నేను సాధించకుండా ఇలా ఎందుకు కూర్చున్నాను, సిగ్గుపడాలి కదా అనే తీరులో ఆలోచించి సిగ్గుపడాలి. కోరిక ఉంది అని అంటే ఈ సిగ్గు మాత్రం హుళక్కి అంటుంది, అస్సలు మిగలదు. హ్రీహి నశ్యతి. హ్రీహి సిగ్గు అనేది పూర్తిగా పోతుంది. సిగ్గు అనేది పోతే శ్రీహి శోభ లేదా కాంతి లేకపోతే సంపద ఇవన్నీ పోయినట్లే. శ్రీహి నశ్యతి, అది ఎప్పుడు ఈ కోరిక అనేది ఉన్నప్పుడు. ఈ కోరిక అనేది వస్తే గనక తేజ ప్రభావం కూడా పోతుంది. అంతేకాదు స్మృతి, వీటన్నిటినీ నిలబెట్టేటువంటి స్మృతి, ఏ సందర్భంలో ఏది గుర్తుకు రావాలో అది గుర్తుకు తెచ్చుకునేటువంటి సామర్థ్యం అది కూడా నశ్యతి. అన్నిటికంటే
అన్నిటికంటే ముఖ్యంగా ఈ కామం అనేది కనుక పొడజూపితే సత్యం నశ్యతి, సత్యం అనేది దూరంగా పారిపోతుంది. కోరిక తీర్చుకోవడం ప్రధానమైతే ఆ కోరికలు కనుక నిజం చెప్తే తీరకపోతే అబద్ధం చెప్పైనా సరే కోరికలను తీర్చుకోవటమే అనే దారి మొదలైపోతుంది. ఒకసారి సత్యం అనేది కనుక పోయిందంటే, సత్యబలం అనేది పోతే దాని వెనకాల స్మృతి, దాని వెనకాల తేజ, శ్రీహి, హిరీహి, మతి, ధృతి, ధర్మ, ఆత్మ, ప్రాణ, మనః, ఇంద్రియాణి అనే ఇవన్నీ కూడా వరుసగా కూలిపోతాయి. కూలిపోయి మనిషిని ఎటూ పనికి రాకుండా తయారు చేసేస్తాయి అని ప్రహ్లాదుడు అంటున్నాడు. ఇంద్రియాణి, మనః, ప్రాణ, ఆత్మ, ధర్మో, ధృతిర్మతి, హ్రీ, శ్రీ, తేజ, స్మృతి, సత్యం యస్య నశ్యంతి జన్మనా అనే ఈ శ్లోకంలో. ఇంతేకాదండి, కోరికలు లేకపోతే ఒక గుణం కూడా ఉంది, విశేషం కూడా ఉంది. విముంచతి యదా కామాన్ మానవో మనసి స్థితాన్ తర్హ్యేవ పుండరీకాక్ష భగవత్వాయ కల్పతే అనే విశేషం కూడా ఉంది. ఓ పుండరీకాక్ష, తామర రేకుల వంటి, పద్మాల వంటి నేత్రాలు కలిగినవాడా, అందరినీ చల్లగా చూసేవాడా, విముంచతి యదా కామాన్, నీకు తెలుసు, యదా ఎప్పుడైతే కామాన్ విముంచతి, మనసులో ఉండేటువంటి కోరికలన్నిటినీ విడిచిపెడతాడో అప్పుడు మానవ, మనిషి అన్నవాడు, మనసి స్థితాన్, తన మనసులో దాక్కున్నటువంటి కోరికలన్నిటినీ ఎప్పుడైతే విడిచిపెడతాడో తర్హ్యేవ, అప్పుడే భగవత్వాయ కల్పతే, నీ యొక్క స్వరూప జ్ఞానానికి యోగ్యుడవుతాడు, నీతో అభేదానికి యోగ్యుడవుతాడు, లేదా నీ సాయుజ్యానికి యోగ్యుడవుతాడు, నీతో సామ్యానికి యోగ్యుడవుతాడు. ఎప్పుడైతే విముంచతి యదా కామాన్ మానవో మనసి స్థితాన్ తర్హ్యేవ పుండరీకాక్ష భగవత్వాయ కల్పతే, ఎప్పుడైతే మనసులో ఉండే కోరికలన్నిటినీ పక్కన పెడతాడో అప్పుడే నీతో సంబంధానికి యోగ్యుడవుతాడు, లేదా నిన్ను చేరటానికి యోగ్యుడవుతాడు అని ప్రహ్లాదుడు ఈ శ్లోకంలో అంటున్నాడు. అయితే కోరమంటే ఇంత చెప్తున్నావు, నీకు అహంకారం ఎక్కువైందా అని ఏమన్నా పరమాత్మ అంటాడేమో అని భయపడి, నేను అహంకారంతో ఈ మాట మాట్లాడట్లేదు స్వామి, నీ మీద భక్తిగానే మాట్లాడుతున్నాను అని పై శ్లోకంలో నమస్కారపూర్వకంగా భక్తిని ప్రకటిస్తున్నాడు. ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయేద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే అని. ఓం నమో భగవతే తుభ్యం, పూజ్యుడమైనటువంటి నీకు నమస్కారం అయ్యా, నేనేమి అహంకారంతో మాట్లాడట్లేదు, నీతో వినయంగా నీకు నమస్కారం చేసే మాట్లాడుకుంటున్నాను. మహాత్మనే పురుషాయ, గొప్ప పురుషుడివి, అందరిలోనూ ఉండేటువంటి పురుషుడివి, నిన్ను ఎదిరించలేను, నేను నిన్ను ఎదిరించాలని మాట్లాడట్లేదు, భక్తిగా వినయంగానే నమస్కారం చేసుకుంటున్నాను. హరయే, పాపాలను సంసార తాపాలను హరించేటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను. అద్భుత సింహాయ, ఆశ్చర్యమైనటువంటి సింహరూపంలో వచ్చిన నీకు నమస్కారం చేసుకుంటున్నాను. నిజానికి బ్రహ్మణే, వ్యాపకుడివి నువ్వు, పరమాత్మనే, అందరికీ ఆత్మస్వరూపానివి నువ్వు, అలా వ్యాపకంగా అందరికీ ఆత్మస్వరూపంగా ఉండే నీకు నమస్కారం చేసుకుంటున్నాను అని నమస్కారం చేసి తన వినయాన్ని ఈ శ్లోకంలో ప్రహ్లాదుడు ప్రకటించాడు. ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయేద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే అని. పైన పరమాత్మ వాక్యాలున్నాయి, తర్వాత మళ్ళీ ప్రహ్లాదుడు మాట్లాడవలసిన వాక్యాలున్నాయి, తర్వాత జరగవలసిన కథ అది సక్రమంగానే ఉంది. ఏం నిర్ణయించాలి అనేది ప్రత్యేకించి మాట్లాడుకోనక్కర్లేదు. ఏం నిర్ణయించాలో నిర్ణయించడం అనేది జరిగిపోయింది. ఏం నిర్ణయించాలో ప్రహ్లాదుడే చక్కగా నిర్ణయాత్మకంగా చెప్పేశాడు. అలా నిర్ణయాత్మకంగా ఆయన చెప్తే వినాలి అనే ఆయన చెప్పనిచ్చాడు, పరమాత్మ కూడా చెప్పనిచ్చాడు. కాబట్టి ఏం నిర్ణయించాలి అనేటువంటి నిర్ణయం జరిగిపోయింది. అయితే అది కొంచెం దూరంలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఏ కోరిక లేకుండా భగవంతుడితో అనుసంధానం అవ్వటం అనేది కష్టంగా ఉన్నట్లు అనిపిస్తోంది. కాబట్టి కొంచెం ప్రహ్లాదుడు భగవంతుడు అనుకున్నటువంటి దారికి కొంచెం పక్కగా ఉన్నా సరే మనం ఒక వెరైటీ నిర్ణయం తీసుకుందాం. వెరైటీ నిర్ణయం ఒకటి తీసుకుందాం. ప్రహ్లాదుడు చెప్పినట్లుగా భగవంతుడిని ఏదైనా కోరుకోవటం వాణిజ్యమే, వ్యాపారమే, నిజం.
ఆ వ్యాపారం చేయటం అనేది తప్పే, నిజం. కానీ మనకి వ్యాపారం అలవాటైపోయింది. కానీ వ్యాపారం వేటితో అలవాటైంది? విషయాలతో అలవాటైపోయింది. విషయాలతో, ప్రతి ఒక్క విషయంతోనూ వ్యాపారం అలవాటైంది. నువ్వు నా కోరిక తీర్చు, నువ్వు నా కోరిక తీర్చు, నీకేదో నేను ఇలా అలంకారం చేస్తాను, నీకేదో లాభం చేకూరుస్తాను అని విషయాలతో వ్యాపారం చేయటం అనేది అలవాటైపోయింది. కాబట్టి కనీసం విషయాలతో ఉండేటువంటి వ్యాపారాన్ని పక్కన పెట్టడానికి, ఈ వాణిజ్యాన్ని పక్కన పెట్టడానికి, మనకేమైనా కోరిక కలిగితే ఆ కోరిక మంచిదైతే తీర్చు అని పరమాత్మతోనే సాక్షాత్తుగా వ్యాపారం చేసుకునేటట్లుగా మనం ఒక నిర్ణయం తీసుకుందాం. మనం వ్యాపారం మొత్తం పరమాత్మతో చేసుకుందాం. ఏం చేసుకున్నా సరే పరమాత్మతోనే కనుక చేయాలి. కాబట్టి భగవంతుడితో భక్తిని వ్యాపారంగా మార్చొద్దు, కానీ భగవంతుడితో ఈ వ్యాపారాన్ని మనం చేసుకుందాము. చేసుకుని క్రమక్రమంగా ఈ వ్యాపారాన్ని కొంచెం పక్కన పెట్టి భగవంతుడి మార్గంలో, వ్యాపారం లేని శుద్ధ మార్గంలో మనం అడుగులు పెట్టాలి అని నిర్ణయం తీసుకుందాం. ఈ నిర్ణయానికి మనకు దోహదం చేయవలసిందిగా, మనం ఒకవేళ వ్యాపారం చేస్తున్నామని తెలిసినా సరే దాన్ని మనసులో పెట్టుకోకుండా మనల్ని అనుగ్రహించవలసిందిగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమం వద్దు. పారాయణ కార్యక్రమం లేకుండా ఈ పారాయణ కూడా, ఈ శ్లోకాల పారాయణ కూడా రేపటి రోజున చేసుకుందాం. ఈరోజుకి క్షమా ప్రార్థనాదులను పలుకుని ఈ కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.